నరాల బలహీనత ఇది కామన్‌గా వాడతారు ఈ మాట. అంటే నరాల బలహీనత అంటే ఇందులో చాలా రకాలుంటాయి. అంటే మనకి ఎనిమిక్కయ్యి నీరసంగా ఉండటం ఒకటి. అలానే ప్రత్యేకించి ఏదైనా జబ్బులున్నప్పుడు నరాల బలహీన పడటం ఒకటి. లేదా ఏదైనా షుగర్ లాంటివి ఉన్నప్పుడు ఆ షుగర్ బాగా క్రానిక్ అయ్యి ముదిరిపోయిన తర్వాత అది మనకి డయాబెటిక్ న్యూరోపతి లాంటివి రావటం, ఇలా పక్షవాతం లాంటివి రావటం, లేదా బ్రెయిన్‌లో ఏమన్నా హెమరేజెస్ లాంటివి ఏర్పడినప్పుడు అట్లాంటివి కూడా కొంచెం తేడా రావటం అనే నరాల బలహీనత అనేది అనేక రకాలుగా అనొచ్చు. దానికి డెఫినేషన్ లేదు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే ఎలా జనరల్‌గా చెప్పలేము. వేడి చేసింది ఈ మాట జనరల్‌గా వాడతారు. కానీ స్పెసిఫిక్‌గా తీసుకుంటే నరాలు వీక్ అయినాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణం న్యూట్రిషన్ లోపమే ఉంటుంది. అంటే మంచి ఫుడ్డు ఇవ్వకపోవటమే కాకుండా చెత్త ఫుడ్ ఎదురివ్వటం ఇది ఇంకా హాని. ఇప్పుడు జంక్ ఫుడ్ మనం మార్కెట్లో తినేదంతా ఇవాళ జొమాటోలో, స్విగ్గీలో హోటల్ నుంచి తెప్పించుకుంటే ప్రపంచం అలవాటు పడిపోయింది. ఇది ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏ హోటల్ ఆడు కూడా ఆ రోజు తెచ్చిన చికెన్ మనకు వండి మనకు పెట్టడు. ఆడు చాలా స్టాక్ ఒకేసారి పెద్ద స్టాక్ కొనుక్కొని దాన్ని ఏదో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పడేసి డీప్ ఫ్రీజ్లో పడేసి హీట్లో ఇస్తే ఏదైనా బాగున్నట్టు అది అలా జరుగుతుంది. కాబట్టి సో ఇలా చాలా తేడా వస్తుంది. అట్లానే పక్షవాతం లాంటి పార్కిన్సన్స్ లాంటివి ఉంటాయి. ఇది కూడా మనం అంటే అలానే నరాల బలహీనత జనరల్ మాట మాట్లాడాం. కానీ ఈ పార్కిన్సన్స్ లాగా రావటం ఒక్కోసారి ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ ఏర్పడినప్పుడు, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు, ఏదన్నా చిట్లినప్పుడు చేసినప్పుడు కూడా మనకి నరాల వీక్నెస్ అవ్వడం జరుగుతుంది. నరాలకు సంబంధించి మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధాన సమస్య బ్రెయిన్ కాదు, బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ కూడా కాదు, ఎక్కువ వెన్నులో మనకి ఎక్కువగా భాగంలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా L4, L5 దగ్గర ఎక్కువ మందికి అంటే వెన్నంతా ఇబ్బంది పడినప్పటికీ అంటే లోయర్ మనకి ఇక్కడ గుంటలాగా ఉండే చోట ఆ ప్లేస్లో ఎక్కువ రకరకాల కారణాల మూలన అక్కడ డిస్క్ బల్జ్ రావటం కానీ, అంటే డిస్క్ మధ్యలో మనకి ఒక వెన్నెముక మధ్యలో ఉండే దీని చోట కుషన్లాగా ఉండే ప్లేస్లో ఐదర్ డిస్క్ బల్జ్ అవ్వటం కానీ, అది ప్రొట్యూషన్ ఇంకేదన్నా చొచ్చుకొని రావటం కానీ, అక్కడ బోన్ పెరగటం కానీ బై ఫోర్స్ కానీ, లేకపోతే ఈ డీహైడ్రేషన్ లాంటి కారణాలు అంటే మనకు వాటర్ తాగే అలవాటు చాలా తక్కువ ఉంటుంది. ఈ కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. అట్లనే డి విటమిన్, కాల్షియం అందనప్పుడు, అట్లనే సన్నగా ఉండేవాళ్ళు ఈ రిస్క్ మనం చాలా ఎక్కువ గమనించవచ్చు. ఇవన్నీ వెన్నులో ఏమవుతాయంటే ఎప్పుడైతే ఆ వెన్నులో మనం ఏదైనా దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా దాని కిందకి వెళ్ళే నరాలు సయాటికా కానీ ఇంకోటి కానీ నరాలు ప్రెస్ అవుతాయి. ఆ ప్రెస్ అయినప్పుడు మనం కాలంతా లాగేస్తుంది, లేదా చెయ్యంతా లాగేస్తుంది, లేదా పలానా పార్ట్ అంతా నిప్పుట్టింది అంటాం. దానికి కారణం వెన్నులో ఉంటుంది ఎక్కువ. సో మన వెన్నును స్ట్రెంగ్తన్ చేయడానికి అట్లనే ఇది ఎక్కువ మందిలో ఎవరికి వస్తుందంటే సాఫ్ట్వేర్లో అలా కూర్చుని, లేదా ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఒకే కుర్చీలో కదలకుండా కూర్చుని పోజర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. దీని సొల్యూషన్ ఏంటంటే వెన్ను నొప్పి ఉన్నాళ్ళు నిదానంగా కొన్ని వెన్ను ఎక్సర్సైజ్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు మాట పక్కన పెడితే అది చేశారు చెప్పారు టైం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చేతులు ఇలా పైకి పెట్టి యోగాలో మనం బేసిక్స్ చేస్తాం కదా. చిన్నప్పుడు మనం డ్రిల్ చేసినప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు డ్రిల్ మాస్టర్ చేయించే బేసిక్ ఎక్సర్సైజ్లు చేతులు రెండు పైకి పెట్టి కాళ్ళు దగ్గర పెట్టి ఒంగును మన కాళ్ళని అంటుకుండా ట్రై చేయడం స్లోగా. ఈ ప్రాసెస్ అంతా చాలా నిదానంగా జరగాలి. ఎక్కడ మీరు స్పీడ్ వాడకూడదు. పక్కకు స్ట్రెచ్ అవ్వటం, బోన్ అలా చేయాలి. అలానే ఒకే పోజర్లో మీరు ఎక్కువ కాలం ఉండద్దు. కుర్చీ ఉంటూ కూడా మీరు మార్చండి. చాలా సందర్భాల్లో ఈ నరాల నొప్పులు ఇవి వచ్చినప్పుడు అవెన్నో ఈ కారణమైనప్పుడు ఈ పడుకునే పోజర్ సరి చేసిన అంటే మన పొరుపును కూడా 6 నెలలకోసారి ఒక పక్క నుంచి రెండో పక్క తిప్పేసుకుంటాం. అంటే మన ఏ సైడ్ ఉంటే మనం బీ సైడ్కి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి. ఇలాంటివి కూడా కొంతమంది నడువు నొప్పులు అవన్నీ పట్టేయటం అలా జరుగుతాయి. అట్లనే చైర్లు కూడా మీరు నొప్పి అనిపిస్తే తరచూ మార్చుకుంటాం. తరచుగా చైర్లోంచి లేచి ఒళ్ళు ఇరుచుకున్నట్టుగా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి. అలానే అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పని నొప్పులు కానీ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు నీళ్లు బాగా తాగాలి. వాటర్ని క్రమ పద్ధతులు తీసుకోవాలి. ఒకేసారి మీరు కక్కుతుపడి ఎక్కువ తాగకూడదు. 300 ml చొప్పున ప్రతి 45 minutesకి ఒకసారి తీసుకోండి. రోజులో 15 సార్లు నుంచి 17 సార్లు తీసుకోండి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నొప్పులన్నీ దూరం చేసి డిస్క్ ప్రాబ్లం సరి చేయగలుగుతుంది. అట్లనే విటమిన్ డి3ని చాలా హై డోసుల్లో అంటే ఆల్మోస్ట్ 100 పైన ఉండేటట్టుగా చూసుకోండి. కాల్షియం కూడా ఆహారం ద్వారా న్యాచురల్గా అందేటట్టు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లనే ఒమేగా 3 బాగా ఇచ్చినప్పుడు కూడా చేయండి. నరాలు బలహీనం అన్నప్పుడు మనకి ముఖ్యంగా వెన్నును స్ట్రెంగ్తన్ చేయడానికి వాడేది ఏంటంటే అన్నిటికంటే బాగా కీటోన్స్ అద్భుతమైన ఎనర్జీగా పనికొస్తుంది. కీటోన్స్ని చక్కగా ఉపయోగించుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా డైట్ చేసేస్తే ఫుల్గా చేసేస్తారు, నో ప్రాబ్లం. లేని పక్షంలో మీరు పొద్దున 10 గ్రాములు సాయంత్రం 10 గ్రాములు విధిగా తీసుకోండి. డి3 ఫుల్గా కనుక ఉంచుకుంటే మీకు ఈ నరాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అట్లానే పక్షవాతం అంటే కూడా వీఆర్కే డేట్ అద్భుతమైన పరిష్కారం. అనేక మంది మన రికవరీ అయిన కేసెస్ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే దానికి మూల కారణమైన డయాబెటీస్ అనేది శరీరంలోంచి పోయిందో మన డైట్ వలన డయాబెటీస్ 100% పోతుంది. కాబట్టి ఆ డయాబెటిక్ న్యూరోపతి కూడా పోతుంది.
సో డైట్లో కొత్త స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. కొంచెం బాగా ఆహారం తీసుకోవడం ద్వారా అంటే కొత్త సెల్స్ రీజనరేట్ అయ్యి, మొన్న మధ్య మీరు చూసుంటారు ఒక పాపకి మెలకను తగ్గింది. 1 మంత్లో మెలకను పోయిందంటే వెనకమాల న్యూరో మనకి ఆ నరాలు ఉంటాయి కదా, అవి కొత్త రక్తనాళాలు సృష్టించబడటం ద్వారా అంటే స్టెమ్ సెల్ థెరపీలో జరిగింది. అట్లనే గ్యాంగ్రీన్లో మన పూడిపోయిన కాళ్ళు కొత్త కండ వచ్చేసిన, ఆ బ్లాక్ కలర్ పోయి కనీసం కొత్తది వచ్చిన, సురాసిస్ లాంటి వాటిల్లో పాతది కుళ్ళిపోయిన చర్మం లాంటి ఉండేది కొత్తది వచ్చిన స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది విఆర్కే డైట్లో. అలానే నరాలు కూడా రక్తనాళాలు సరిగ్గా వస్తాయి. మీరు గ్యాంగ్రీన్ కేసులో కూడా బ్లాక్ కలర్ బొగ్గులా మాడిపోయినాయి మనకి మామూలుగా వర్షం సరి చేయొచ్చు. దీన్ని మన కలర్ డాప్లర్ లాంటివి చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కాళ్ళల్లో కూడా కొన్ని రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు ఆ కాళ్ళు నల్లబడిపోవటం, తొందరలో బాగా నల్లబడిపోయి ఉబ్బిపోవటం లాంటివి జరుగుతాయి. దీనికి పరిష్కారం లేదనుకుంటారు, అంత సీన్ లేదు, దానికి వేరే ఏ మందులు వాడవసరం లేదు. విఆర్కే డైట్ చేస్తే ఆ రక్తనాళాల్లో బ్లాకులన్నీ తొలగిపోతాయి. దాని ద్వారా మెయిన్ షుగర్ బీపీలన్నీ పోతాయి కాబట్టి, మన డైట్లో ఎలాగో షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివన్నీ పోతాయి కాబట్టి, అలా మందులన్నీ దూరం అయిన తర్వాత ఆ క్లాట్స్ కూడా చక్కగా కరిగిపోయి ఆ కాలు మామూలుగా రావటం కొన్ని లక్షల మందిలో మరి జరగటం ఇది ఉంది. మెయిన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కారణం ఏంటంటే ప్రధానంగా షుగర్లోను బీపీలోను ఎక్కువగా వస్తాయి. నరాలు చిట్లిపోయే సమస్యలు లాంటి హై బీపీల్లో వస్తాయి. లేదా షుగర్లో ఉన్నప్పుడు దీర్ఘకాలం షుగరు ఈ మందుల కారణంగా నరాల డిపాజిట్ అవటం వలన మైక్రోవాస్కులర్ నర్వ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీలు కాళ్ళు పోవటానికి అనేది కొంత కారణం అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైట్తో పోతాయి. సో మీరు ఏ న్యూరోపతి ప్రాబ్లం ఉన్నా సరే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రకృతి మన ఇంట్లోనే ఆహారం ద్వారా లేదా న్యాచురల్ సప్లిమెంట్ల ద్వారా తగ్గించుకోవాలనుకుంటే విఆర్కే డైట్ ప్రోటోకాల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ.